ఎంటర్టైన్మెంట్, పొలిటికల్, కామెడీ, డివోషనల్ ఏ సమాచారమైనా మీ ముందుంచబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. 5,000 థియేటర్లలో పలు భాషల్లో విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని రివ్యూస్ పాజిటివ్ గాను, మరికొన్ని రివ్యూస్ యావరేజ్ గాను ఈ చిత్రంపై వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ప్రధాన మైనస్ నిడివి. ఈ చిత్ర నిడివి 3 గంటల 10 నిమిషాల పైనే ఉంది. దాంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురయ్యారని అన్ని రివ్యూస్ లోనూ చెప్పారు. ఇక స్టోరీ పరంగా రాంచీలో ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ధోని ఇంటర్నేషనల్ క్రికెటర్ గాను, టీమిండియా కెప్టెన్ గాను ఎదిగిన వైనాన్ని, అలాగే ధోని వ్యక్తిగత జీవితంలోని అంశాల్ని దర్శకుడు నీరజ్ పాండే స్పృశించిన విధానం బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక భారతదేశం గర్వించదగ్గ ఒక క్రికెటర్ రియల్ లైఫ్ ని దర్శకుడు నీరజ్ పాండే చాలా చక్కగా తెరకెక్కించాడన్న ప్రశంసలు మాత్రం అందుకుంటున్నాడు. తన తండ్రి కోరిక మేరకు గవర్నమెంట్ ఉద్యోగం, రైల్వేలో టికెట్ కలెక్టర్ గా చేస్తూ తనకిష్టమైన క్రికెట్ ని వదిలిపెట్టుకోలేక ధోని ఎంత మదన పడ్డాడు అన్నది తెర మీద చాలా అద్భుతంగా చూపించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని పాత్రను పోషించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని పాత్రలో చాలా చక్కగా సరిపోయాడని, అతను ధోని పాత్రలో జీవించాడని సుశాంత్ సింగ్ రాజ్పుత్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ లైఫ్ లో ధోని ఎప్పుడూ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండానే కనిపిస్తాడు. సరిగ్గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ధోని మొహంలోని హావభావాలనే పలికించడంలో సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ధోని తండ్రి భాను సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, ధోని కోచ్ పాత్రలో రాజేష్ శర్మ, సోదరి పాత్రలో భూమికా చావ్లా వారి పాత్రలని చాలా చక్కగా చేశారని, ఇక ధోని ప్రియురాలు ప్రియాంక పాత్రలో దిశా పటాని, ధోని భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీ అందరూ తమ పాత్రలలో ఇమిడిపోయి నటించారు అని రివ్యూస్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు దర్శకత్వం కూడా వహించిన నీరజ్ పాండే సినిమాని చక్కగా రూపొందించాడని, ధోని చిన్నతనం నుండి క్రికెటర్ గా ఎదిగే క్రమంలో వచ్చే సన్నివేశాలని అద్భుతంగా తెరకెక్కించాడన్న ప్రశంసల్ని దక్కించుకున్నాడు దర్శకుడు నీరజ్ పాండే. క్రికెటర్ ను అభిమానించే వాళ్ళకి, ప్రత్యేకంగా ధోని అభిమానులకి పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది ఈ సినిమా అని దాదాపు అన్ని రివ్యూస్ లోనూ వచ్చింది. మొత్తానికి ఎంఎస్ ధోని సినిమా ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలనే సంపాదించుకుని దాదాపు అన్ని భాషలలోనూ విడుదలైన మొదటి రోజే మంచి వసూళ్లను రాబట్టుకున్నదన్నది మాత్రం వాస్తవం. ఎంటర్టైన్మెంట్, పొలిటికల్, కామెడీ, డివోషనల్ ఏ సమాచారమైనా మీ ముందుంచబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.